కీమా ప్రాన్ బిర్యానీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? కీమా ప్రాన్స్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా పావు కిలో, రొయ్యలు పావు కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు 1, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసిద్దాం రావు గారు. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీనికి నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు వెదర్కి అంటే వేడివేడిగా చేసుకొని బిర్యానీలు ఏదైనా సరే తింటే మాత్రం భలే ఉంటుంది. అది కూడా సండేస్ వచ్చేసినప్పుడు ఇంట్లో పిల్లలది ఉంటూ. కరెక్ట్ అండి. ఫస్ట్ మసాలా దినుసులు వేసుకున్నాం. సాల్ట్, దాని తర్వాత ఆయిల్ కొంచెం. ఇప్పుడు మ్యారినేషన్, మెయిన్ పార్ట్ ఏంటంటే మ్యారినేషన్ బిర్యానీకి కీమా. సో కీమా ఇస్ రా. అవునండి. సో ఇది మ్యారినేషన్ మటుకు మీరు ఒక 4 అవర్స్ ముందు చేసుకుంటే బాగుంటుంది అనమాట. ప్రాన్స్, సాల్ట్, అంతా జింజర్ గార్లిక్ పేస్ట్, దాని తర్వాత పచ్చిమిర్చి, కొంచెం ధనియా, హరా ధనియా అనమాట, కొత్తిమీర, మెంటు, పుదీనా, దాని తర్వాత పెరుగు, ఈ బ్రౌన్ ఆనియన్ కూడా వేసుకుందాం. సో ఆనియన్స్ కొంచెం వేయించి పెట్టేసుకోవాలి ముందుగా. మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం కారం. ఇది ముందర మ్యారినేషన్ చేసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. మిక్సీ అలా ఎంతసేపు ఉంచితే బాగుంటుంది? 4 అవర్స్. 4 అవర్స్ ఉంచాలి. ఇది కొంచెం గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేస్తాం. ఇప్పుడు వేసింది వచ్చి గరం మసాలా. ఇప్పుడు ధనియాల పౌడర్ కొంచెం, కొంచెం జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ లెమన్. ఓకే. సో అన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేశారు కదా, ఇవి మామూలుగా మనం పైన వేస్తే క్రిస్పీగా కొంచెం బాగుంటాయి. సో మీరు ఇప్పుడు ఇందులో కలిపేయడం వల్ల అవి నానిపోవా? ఇది గ్రేవీ మీకు మసాలా తోటి కలిసిపోతుంది అన్నమాట. పైన కూడా వేయచ్చు. ఓకే. సో కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది, కొంచెం ఉప్పు వేసుకుంటాం. కొంచెం నూనె. ఇది మరుగుతుంది రైస్. పర్వాలేదండి, నో ప్రాబ్లం. సో ఇది రెడీ అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ దాంట్లో వేసేయమంటారా? ఓపెన్ చేసి క్లోజ్ చేసేయండి. రావు గారు స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ నూనె వేసుకుంటాను. దాని తర్వాత కొంచెం ఘీ. ఇప్పుడు ఈ గరం మసాలా హోల్ అన్నమాట కొన్ని, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు ఈ మీట్ వేసేస్తాం.
కీమా ఇంకోటి ఏంటి టెక్నిక్ అంటే కీమా మీకు ఎక్కువ ఫైన్ లేకుండా కొంచెం మీడియం పీసెస్గా ఉంటే మీకు కీమా బిర్యానీలో బాగుంటుంది తింటున్నప్పుడు బాగుంటుంది. లేకపోతే మీరు ఎంత ఫైన్గా వెళ్తారంటే మళ్ళీ మీకు రైస్ తినేటప్పుడు ఫీల్ ఉండదు. ఎస్. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. సో ఫైనల్లీ ఆ రైస్. ఈ సాఫ్రాన్ మిల్క్ అన్నమాట. కుంకుమ పువ్వు పాలు, నానబెట్టిన కుంకుమ పువ్వు. అది ఈ లాస్ట్లో ఫైనల్ కొంచెం గీ. దాని తర్వాత కొత్తిమీర, అలాగే పుదీనా. ఇప్పుడు మూసేద్దాం కొంతసేపుకి. సో స్విచ్ ఆఫ్. ఎమ్మి బిర్యానీ రెడీ. మీరు చక్కగా వ్యూవర్స్ని ఆకట్టుకునేటట్టుగాని వెదర్కి తగ్గట్టుగా హాలిడేస్ ఉండేటప్పుడు పిల్లలకి ఎలా స్నాక్స్ కావాలి అలా భలే చేసేస్తున్నారు. అంటే ఫ్యాన్స్ మీ వైపు మీరు ఆకట్టేసుకుంటున్నారు. అలా అంతా ఏం లేదండి. అంటే టెక్నిక్స్ ఇస్ మస్ట్. అంటే అందరికీ టెక్నిక్స్ ఇన్ ద మీన్స్ నాట్ కుకింగ్. పిల్లలకి హాలిడేస్ ఉండేటప్పుడు వాళ్ళకి స్నాక్స్ కానీ ఇలా వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉండే ఫుడ్స్ అన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు వెదర్ కి తగ్గట్టుగానే చక్కగా బిర్యానీలు వేడివేడిగా అలా. సో కీమా ప్రాన్ బిర్యానీ రెడీ. వేడిగా కీమా ప్రాన్స్ బిర్యానీ. మరి టేస్ట్ చూడడానికి ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా ప్రాన్స్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, ఉప్పు, బిర్యానీ ఆకు, కొద్దిగా నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో కీమా, రొయ్యలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, నూనె వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీ గిన్నెలో నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా మిశ్రమం వేసి కొత్తిమీర, పుదీనా, అన్నం, నానబెట్టిన కుంకుమ పువ్వు, నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, కీమా ప్రాన్స్ బిర్యానీ రెడీ.